let's discuss most commonest problem, female issues, hormonal imbalance. Myself, Dr. Ambika, Senior Consultant Physician at Homeocare International. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఎలాంటి సమస్యలు చూస్తుంటాం? ప్యూబర్టీ దశ నుంచి కూడా తీసుకున్నట్టయితే ఫర్టిలిటీ పీరియడ్ అండ్ మెనోపాజ్ సిమ్టమ్స్ వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ పీసీఓడి. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అది సిండ్రోమ్ గా మారుతూ ఉంటుంది నెగ్లెక్ట్ చేసినట్టయితే. పీసీఓడిలో మనకి కామన్ గా ఏ ఏజ్ గ్రూప్ లో ముందుగా ప్యూబర్టీ దశలోంచి తీసుకున్నట్టయితే ఫస్ట్ మెనార్క్ అచీవ్ అయినప్పటి నుంచి కూడా సైకిల్ ఇర్రెగ్యులారిటీ, అంటే నార్మల్ పీరియడ్ సైకిల్ లెంత్ కనుక తీసుకున్నట్టయితే 28 days to 34 days. సో ఈ పీసీఓడిలోకి వచ్చినట్టయితే మనకు వేరియేషన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే అందరికీ ఒకే సిమ్టమ్స్ కనిపించాలని లేదు. ఇనీషియల్ గా కొంతమంది పిల్లల్లో ఒబేసిటీ, వెయిట్ పెరిగిపోవడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ పెరిగిపోవడం, పర్ లిప్ కానీ చిన్ ఏరియా కావచ్చు, మోస్ట్ కామనెస్ట్ టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగిపోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి సైకిల్ లెంత్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. పీరియడ్ సైకిల్ లెంత్ మనకి 30 days నుంచి 120 days వరకు, కానీ ఒకసారి 6 months వరకు కూడా పీరియడ్స్ రాకపోవడం. అండ్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కనిపించడం, అంటే హెయిర్ ఫాల్, హెయిర్ డెన్సిటీ తగ్గిపోవడం, ఇవన్నీ నోటీస్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా కొన్ని వేరియేషన్స్ లో తీసుకున్నట్టయితే పీసీఓడి విత్ స్కాంటీ ఫ్లో. స్కాంటీ ఫ్లో అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మనకు అక్కడ ఫ్లో అనేది చాలా అల్పంగా కనిపించడం. ఒక 1 pad యూస్ చేస్తూ ఉంటారు, లేదా అది కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. స్కాంటీ ఫ్లో కనిపించడం, 2-3 days ఆ ఫ్లో కనిపించి ఆగిపోతూ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు స్కాంటీ ఫ్లోలో కూడా ఒబేసిటీ ఉంటుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది, ఫాటిగ్ ఉంటుంది, అల్సట, ఏ పని చేయాలనిపించకపోవడం, ఎప్పుడు డల్ గా లెథార్జిక్ గా కనిపించడం నోటీస్ చేస్తూ ఉంటాం. పిల్లలు వాళ్ళ వయసు కంటే అధికంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. సో ఒబేసిటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 to 14 or 16 years మాక్సిమం తీసుకున్నట్టయితే వీళ్ళ హైట్ కి, వెయిట్ కి మెటబాలిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మోర్ దెన్ 70-80 kgs లో కూడా వెయిట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ కొన్ని పీసీఓడి సిమ్టమ్స్ లో తీసుకున్నట్టయితే పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది, 28 days or 30 days సైకిల్ వస్తూ ఉంటుంది, కానీ ఆగడం అనేది చాలా డిలే ప్రాసెస్ అవుతుంది. వి కాల్ ఇట్ as మెనోరేజిక్ సైకిల్స్, డిస్ఫంక్షనల్ మెనోరేజిక్ సైకిల్స్. సో ఇక్కడ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆగుతుంది అనేది క్లియర్ గా చెప్పలేకపోతారు పేషెంట్స్. ఇనీషియల్ గా ఒక 4-5 days స్పాటింగ్ కనిపించడం, దెన్ ఆఫ్టర్ ఎక్కువగా ఓవర్ఫ్లో అయిపోవడం, అది ఒక 7 to 8 days పర్ డే కనుక తీసుకున్నట్టయితే 7 to 8 pads అలా ప్యాడ్స్ మార్చాల్సి రావడము, ఇలాంటి సమస్యతో కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ కొద్ది రోజులు స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఎక్కువగా ఫ్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా పీరియడ్ ఆగడానికి 1 month to 45 days or 2 months కూడా పడుతుంది. సో ఇందులో హార్మోన్ ఇర్రెగ్యులారిటీ అనేది చాలా తీవ్రంగా కనిపించడం నోటీస్ చేస్తుంటాం. సాధారణంగా పీసీఓడి అని అంటే వీళ్ళకి సమస్య ఉంది, మాకు ఇది ఉండాలని ఉండదు. ఎవరి బాడీ, ఎవరి శరీర తత్వంని బట్టి, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ని బట్టి, వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ ని బట్టి కూడా సిమ్టమ్స్ వ్యారీ అవుతూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ లో మనకి లైక్ అనీమిక్ మెనోరేజిక్ సైకిల్స్ కనిపించినప్పుడు తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతూ అనీమిక్ స్టేజ్ లో పిల్లలు మనకు కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి విత్ ఫర్టిలిటీ ఉమెన్. ఎప్పుడైతే మనకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసేటప్పుడు మనకు ఇక్కడ కొంతమంది కపుల్స్ చెప్తూ ఉంటారు, లైక్ పీరియడ్స్ అయితే రెగ్యులర్ గా ఉన్నాయి కానీ కన్సీవ్ అవ్వలేకపోతుంది. ఇక్కడ రీజన్ వచ్చేసి మనకు ఓవ్యులేషన్ జరగదు అండ్ ఓవ్యులేటరీ సైకిల్స్ ద్వారా పీరియడ్స్ వస్తుంటాయి. ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్, మనకి జనరల్ గా ఒక ఉమెన్ తన లైఫ్ స్పాన్ లో 500,000 of eggs రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ పీసీఓడి సిస్ట్ల కారణంగా మనకు అక్కడ ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్ రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే మనం ఫర్టిలిటీకి గనక తీసుకున్నట్టయితే, సంతాన ప్రాప్తి కోసం గనక ట్రై చేస్తున్నట్టయితే, అండ్ ఓవ్యులేటరీ సైకిల్స్ ఉండడం చేత కన్సెప్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో డిలే అవుతూ ఉంటుంది కూడా. అండ్ ఇక్కడ ఏజ్, లైఫ్ స్టైల్ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అండ్ ఓవ్యులేటరీ సైకిల్స్ ఉండడం వల్ల ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్, నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి, కాకపోతే ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటాయి. కన్సెప్షన్ కి కావాల్సిన తన ఉమెన్ కి తన లైఫ్ లో మొత్తం కనుక తీసుకున్నట్టయితే 200 to 250 డామినెంట్ ఫాలికల్స్ మాత్రమే రిలీజ్ అవుతుంటాయి సిన్స్ మెనార్క్ టు మెనోపాజ్. సో ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం, లైక్ టర్మ్స్ తీసుకు
తీసుకున్నట్టయితే పీసీఓడి కావచ్చు, సిస్ట్లు కావచ్చు. సిస్ట్లలో చాలా రకాల సిస్ట్లు కనిపిస్తుంటాయి. లైక్ సింపుల్ సిస్ట్ కావచ్చు, కాంప్లెక్స్ సిస్ట్ కావచ్చు, ట్యూబ్ ఓవేరియన్ సిస్ట్ కావచ్చు, హెమోరేజిక్ సిస్ట్ కావచ్చు. ఒక్కొక్క సిస్ట్ కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇది వరకు మనము పీసీఓడి కేసెస్ లో కనుక తీసుకున్నట్టయితే స్కాంటీ మెన్సెస్, ఓవర్ఫ్లో మెన్సెస్ లేదా అమెనోరియా టిల్ 3 months to 6 months, ఒక్కొక్కసారి 1 year వరకు కూడా పీరియడ్స్ రావు. సో హార్మోనల్ ఎస్సీ అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ మనం టాపిక్ లోకి వచ్చినట్టయితే ఫర్టిలిటీ కేసెస్ అండ్ టైప్స్ ఆఫ్ సిస్ట్లలో మనకు సింపుల్ సిస్ట్లే ఉంటాయి. దానివల్ల పీరియడ్స్ వస్తూ ఉంటాయి, కొద్దిగా డిస్మెనోరిక్ సైకిల్స్ ఉంటాయి, అంటే కడుపు నొప్పితో పీరియడ్ స్టార్ట్ అవ్వడం. అదే హెమోరేజిక్ సిస్ట్ నేచర్ లో కనుక తీసుకున్నట్టయితే పీరియడ్స్ డిలే అవ్వవు. పీరియడ్ సైకిల్ లెంత్ అనేది రెగ్యులర్ గా వస్తుంది. లైక్ 28 to 34 days, మాక్సిమం 26, 28, 30 days లో సైకిల్ వచ్చేస్తూ ఉంటుంది. పీరియడ్ రావడం కాకపోతే పీరియడ్ టైంలో ఫస్ట్ అండ్ సెకండ్ డే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో వి కాల్ ఇట్ యాజ్ డిస్మెనోరిక్ సైకిల్స్ అని చెప్తాం. కానీ ఈ నొప్పి, తీవ్రమైన కడుపు నొప్పి వల్ల వాళ్ళు ఎలాంటి డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం, ఈ సమస్యలతో మనం నోటీస్ చేస్తూ ఉంటాం. పేషెంట్స్ మన దగ్గరకు అప్రోచ్ అవుతూ ఉంటారు. సైకిల్ మాత్రం డిస్టర్బ్ అవ్వదు, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మిగతా కాంప్లెక్స్ సిస్ట్ కావచ్చు, ట్యూబో ఓవేరియన్ సిస్ట్లు కావచ్చు, ఇవి కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటూ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది పెంచుతూ పీరియడ్ ఫ్లో అనేది చాలా రోజుల వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓడి విత్ సింపుల్ సిస్ట్, కాంప్లెక్స్ సిస్ట్, హెమరేజిక్ సిస్ట్, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ లో పేషెంట్ ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. మన శ్వాసై మన వెంటే ఉండే హోమియో కేర్ ఇంటర్నేషనల్, వరల్డ్ క్లాస్ హోమియోపతి.